గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో మనం ముద్రాస్ గురించి చూసామండి. Exactly, దాని sir. ఇంపార్టెన్స్ చూసాం, దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్ అండ్ మనల్ని మనం ఏ విధంగా అట్రాక్ట్ చేసుకుంటున్నాము, బయట నుంచి వచ్చేటువంటి నేచర్లో దొరికేటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనల్ని ఏ విధంగా యాక్టివేట్ చేస్తాయి, ఎస్ మనీ అట్రాక్షన్ కూడా ఏ విధంగా వస్తుంది, పెద్ద పెద్ద వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఆ ముద్రాస్ తోటి వాళ్ళని వాళ్ళు ఏ విధంగా కంట్రోల్లో తెచ్చుకోగలుగుతున్నారు, స్పాంటేనియస్ గా ఎలా ఉండగలుగుతున్నారు. వెరీ గుడ్ కంటెంట్ అండి. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? సో ఈ వీడియోలో సార్ లా ఆఫ్ అట్రాక్షన్ లో చాలా ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ ఉందండి. దట్ ఈస్ మ్యాజిక్ వాటర్. ఏంటి మ్యాజిక్ వాటర్ అని అనుకుంటారు చాలా మంది, అండ్ ఈ కాన్సెప్ట్ చాలా మంది నమ్మలేకపోవచ్చు. అందుకే నేను రీసెర్చ్ ఫ్యాక్ట్స్ కూడా తీసుకొచ్చానండి. పవర్ ఆఫ్ మ్యాజిక్ వాటర్. ఆకర్షణ సిద్ధాంతంలో మనం ప్రతి దాని ద్వారా, మనం తినే ఫుడ్ ద్వారా, మనం పీల్చే గాలి ద్వారా, నీరు ద్వారా మనం ఆకర్షిస్తుంటాం. ఏంటి మ్యాజిక్ వాటర్ అని చూద్దాం సార్. యాక్చువల్లీ ఇప్పుడు ఏదైతే ఇలా ఈ వాటర్ ఉందో, సో యాక్చువల్లీ ఎంఎస్సీ కెమిస్ట్రీ అండి అది. అంటే వాటర్ మాలిక్యూల్స్, వీటి మీద మేము చదువుతా అందరికీ తెలిసే ఉంటుంది. వాటర్లో మాలిక్యూల్స్ ఉంటాయని తెలుసు అందరికీ. అయితే వాటర్కి మనకి ఏంటి సంబంధం? వాటర్ ద్వారా కూడా డబ్బుని ఎలా మేనిఫెస్టేషన్ చేయొచ్చు. సో జాగ్రత్తగా ఉండండి. వాటర్ ద్వారా కూడా డబ్బుని మేనిఫెస్టేషన్ చేయొచ్చు. ఎలాగో చూద్దాం. అసలు వాటర్ మన బాడీలో 70% ఉంటుందటండి. 70% మన బాడీలో ఉండేది వాటరే. అండ్ మన బ్రెయిన్లో ఉండేది 80% వాటర్. ఎవరి బ్రెయిన్లో వాటర్ డీహైడ్రేషన్ అయిపోతుందో వాళ్ళకి మెమరీ లాస్ వస్తుందండి. సో ఈవెన్ అమెరికాలో రీసెర్చ్లో ఏం జరిగిందంటే, మన బ్రెయిన్ డీహైడ్రేషన్ అయిపోతే మనకి మెమరీ లాస్ అనేది వస్తుంది, డెసిషన్ సరిగ్గా తీసుకోలేము, యాక్టివ్గా ఉండలేము, నిద్ర కూడా సరిగ్గా పట్టదట. ఏదైతే ఈ వాటర్ ఉందో, ఈ వాటర్ ఏం చేస్తుందో తెలుసా అండి? మన ఎమోషన్స్ని క్యాచ్ చేస్తుంటుంది. వాటర్ ఎమోషన్స్ని క్యాచ్ చేయడం ఏంటి అనుకుంటున్నారా? సీ దిస్ వీడియో. సో అయితే ఒకసారి వాటర్ గురించి మనం కొంచెం బ్యాక్కి వెళ్దాం, పురాణాల్లోకి వెళ్దాం. పూర్వం ఋషులు మహర్షులు ఎప్పుడూ కూడా వాళ్ళ ఒక దగ్గర కమండలం, ఇంకో దగ్గర రాగి చెంబు ఉండేదండి. వీళ్ళు తపస్సు చేసుకునేటప్పుడు ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తే, ఏమిరా నా తపస్సుని భంగం చేసినావు అని చెప్పేసి గబగబా అందులో తీసేసి మంత్రం చదివేసి ఎలకవైపో, పిల్లి వైపో. చిన్నప్పుడు మన సినిమాలు చూసాం, భలే అనమాట, ఎలుగుబంటి అయిపోతుంది, అదే అయిపోతుంది, ఇదే అయిపోతుంది అని చెప్పేసి. సో అయితే ఎందుకు మరి వాటర్ ద్వారా మామూలుగా చెప్పించవచ్చు కదా, వాటర్ ద్వారా ఎందుకు చెప్పించారు అని అంటే, ఈ వాటర్ మన ఎమోషన్స్ని ఫాస్ట్గా క్యాచ్ చేస్తుందటండి. సో అందువల్ల ఏంటంటే వాళ్ళు వాటర్తో చెప్పించడం జరిగింది అనమాట. చిన్నప్పుడు మనం చాలా సినిమాలు చూసాం చూడండి. అంటే వాటర్ ఎంత పవర్ఫుల్. ఇంకొంచెం చూద్దాం. మనం చాలామంది గుడులకి వీటికి వెళ్ళేటప్పుడు, పుష్కరాలకు వెళ్ళేటప్పుడు, గోదావరి పుష్కరాలు కూడా మీరు వినే ఉంటారు. గోదావరి పుష్కరాలు ఎందుకంటే వాటర్కి అంత పవర్ ఉంటుందండి. వాటర్ కెన్ హీల్ అవర్ నెగిటివ్ ఎనర్జీని యూజ్ చేస్తుంది. ఒకప్పుడు సముద్ర స్నానం చేయమని వచ్చేవారు. సముద్ర స్నానం ఎందుకనంటే, సముద్ర స్నానం యాక్చువల్లీ సాల్ట్ వాటర్ కెన్ హీల్ అవర్ నెగిటివ్ ఎనర్జీ అని రీసెర్చ్లో తేలిందనమాట. అందుకే చాలామంది ఎక్కడికైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు, సో హిందువులు గుడుల దగ్గర, అక్కడ నదులు, సరస్సులు, కొలంలో వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేయగానే చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతుంటారండి, బికాస్ నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అండ్ ఇంకోటి చూద్దాం. గుడికి వెళ్ళగానే ఫస్ట్ తీర్థం ఇస్తారు. తీర్థం కూడా ఎందుకు అంత పవర్ఫుల్ అవుతుంది అంటే, అక్కడ దేవుడి దగ్గర పెట్టి చాంటింగ్ చేస్తుంటారు. చాంటింగ్ చేయడం వల్ల వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కదా ఎమోషన్స్ని, వర్డ్స్ని, ఇవన్నీ కూడా. సో మనం దాన్ని ఒక ప్రసాదంలా తీసుకుంటాం. అండ్ ఇంకా తీసుకుంటే, సో మేము మక్కా వెళ్ళినప్పుడు జంజం పానీ అని ఒక పానీ ఉంటుందండి అక్కడ. జంజం పానీ అని చెప్పేసి ఈ పానీని, సో మేము చాలామంది ఎక్కువ వెళ్తాం, తీసుకొస్తుంటుంటాం. ఇందులో కూడా ఒక పవర్ఫుల్, ఎందుకంటే అక్కడ కంప్లీట్గా వైబ్రేషన్స్ అల్లా అని వస్తుంటాయి కాబట్టి ఆ వైబ్రేషన్స్, దీనికి కూడా ఒక పవర్ ఉందని చెప్పేసి. సో ఒకప్పుడు ఋషులు మహర్షులు, గుడిలో తీర్థాలు, ఇక్కడ మక్కాలో జంజం పానీ. అండ్ క్రిస్టియానిటీలోకి వస్తే జెరూసలంలో దెర్ ఇస్ అ వాటర్ కాల్డ్ హోలీ వాటర్ ఉంటుందండి. అంటే ఈ వాటర్ని అక్కడ మత పెద్దలు మనకు అలాగ అక్కడ బైబిల్ చదవడం వల్ల ఆ వాటర్ ఏం చేస్తుందంటే ఆ పవర్, ఆ ఎనర్జీని క్యాచ్ చేస్తుందటండి. అంటే అంత పవర్ ఉంటుంది, అంత ఎనర్జీ కూడా ఉంటుంది. అయితే వాటర్తో మనకి ఏది కావాలో, నాట్ ఓన్లీ మనీ, హెల్త్, రిలేషన్షిప్స్, ఏది కావాలని మేనిఫెస్టేషన్ చేయొచ్చు. ఒకసారి ఏంటో చూద్దాం. ఏంటనేది రీసెర్చ్లో. హిజ్ నేమ్ కాల్డ్, నేను ఏది కూడా రీసెర్చ్ లేకుండా చెప్పనండి. హిజ్ నేమ్ కాల్డ్ డాక్టర్ మసారు ఇమాటో, జపనీస్ సైంటిస్ట్. ప్రపంచంలో హీఈస్ ద ఓన్లీ వన్ పర్సన్ హూ డిడ్ రీసెర్చ్ ఆన్ వాటర్ అండి. అతను ఒక పుస్తకం కూడా రాశారు, న్యూయార్క్ టైమ్ బెస్ట్ సెల్లర్. న్యూయార్క్లోనే బెస్ట్ సెల్లర్ బుక్ అనమాట. ఆ బుక్ పేరు ఏంటంటే ద హిడెన్ మెసేజెస్. వాటర్ మనకి చెప్పని హిడెన్ మెసేజెస్ ఏముంటుంది అని చూస్తే, ఇక్కడ చూడండి, ద హిడెన్ మెసేజెస్ ఇన్ వాటర్. డాక్టర్ మసారో ఇమాటో ఇతను ఏం చెప్తున్నారంటే, ఇక్కడ చూడండి, మనం ఇందాక చెప్పాము వాటర్లో మాలిక్యూల్స్ ఉంటాయి. మీరు ఏది అనుకొని తాగుతారో ఆ మాలిక్యూల్ షేప్ మారిపోతుందండి. ఇది చాలా ఆశ్చర్యపోయిన విషయం అన్నమాట. చూడండి,
ఇతను ఏం చేశారంటే ఒకే వాటర్ తీసుకొని, జాగ్రత్తగా ఉండండి, ఒకే వాటర్ తీసుకొని దానికి 2 ఎమోషన్స్ చెప్పారు, దాన్ని కొన్ని మీద రాశారు. వీటిని ల్యాబ్లకు పంపిస్తే అట ఆ వాటర్ మాలిక్యూల్ షేప్ మారిపోయిందండి. దీని మీద ఇంకా చూస్తే ఏంటి అని అంటే, ఒక సేమ్ వాటర్ తీసుకొని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఒక దాని మీద థ్యాంక్ యూ, దీనికి ఏం చెప్పారండి, ఈ వాటర్కి ఏం చెప్పారంటే థ్యాంక్ యూ అని చెప్పారు. అదే వాటర్ తీసుకొని ఏం చెప్పారంటే యూ ఫూల్ అని రాశారు కూడా. చూడండి, జపనీస్ లాంగ్వేజ్లో అక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. రాస్తే ఈ వాటర్ ల్యాబ్కి పంపిస్తే సేమ్ వాటర్ మాలిక్యూల్ ఒకదాన్నేమో థ్యాంక్ యూ చెప్పింది. నేను చెప్పాను పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత మనుషులే కాదండి, వాటర్ కూడా అవసరం. సో ఇక్కడ చూడండి థ్యాంక్ యూ అని రాసింది, ఎంత బాగుందండి. అవునండి, యూ ఫూల్ అనగానే, అందుకే ఈ ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే కోపంగా ఉన్నప్పుడు వాటర్ తాగొద్దు, కొంతసేపు రిలాక్స్ అయితే తాగండి, ఎందుకంటే మీ కోపం ఎమోషన్స్ అంతా కూడా వెళ్ళిపోతుంది. అందుకే కోపంగా ఉన్నప్పుడు ఫుడ్ తినొద్దు, నెగిటివ్గా ఉన్నప్పుడు ఫుడ్ కూడా ఆ ఎమోషన్స్ కూడా మనకి ఫుడ్ క్యాచ్ చేస్తుంది అంటారండి. ఇక్కడ చూసుకుంటే చూడండి, ఒకే వాటర్ని తీసుకుని డిఫరెంట్ వర్డ్స్ దాని మీద రాశారు. వర్డ్స్ ఆర్ ఆల్సో ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అన్నాం లా ఆఫ్ అట్రాక్షన్లో. థ్యాంక్ యూ, విజ్డమ్, ట్రూత్, ఎటర్నల్ ఇలా రాస్తే ఇక్కడ చూడండి. అండ్ ఇంకొక రీసెర్చ్లో తేలింది ఏంటంటే, ఇదే వాటర్ కట హెవీ మెటల్ మ్యూజిక్ ప్లే చేశారండి. హెవీ మెటల్ మ్యూజిక్ ప్లే చేస్తే ఒకలాగా వాటర్ మాలిక్యూల్స్ వచ్చింది. సాఫ్ట్ మ్యూజిక్ ప్లే చేస్తే వచ్చింది హర్రర్ మ్యూజిక్, దెయ్యాల మ్యూజిక్ పెట్టారట. ఆ వాటర్, ఆ దెయ్యాల మ్యూజిక్ కూడా మాలిక్యూల్ మారిపోయిందండి. చూస్తే ఈవిల్ లాగా వచ్చిందట. అంటే చూసారండి, వాటర్ మన ఎమోషన్స్ని కూడా క్యాచ్ చేస్తుంది, అబ్జార్బ్ చేస్తుంది. అయితే ఇప్పుడు డబ్బుని ఎలా మనం వాటర్ ద్వారా మేనిఫెస్టేషన్ చేయొచ్చు అంటే, నేను ఒక సీక్రెట్ చెప్తానండి. మీ ఇంట్లో ఒక వాటర్ బాటిల్ తీసుకోండి, ఆ వాటర్ బాటిల్ మీద ఐఎమ్ రిచ్, కొన్ని అఫర్మేషన్స్, ఐఎమ్ రిచ్ ఆర్ ఐఎమ్ ఫైనాన్షియల్లీ ఫ్రీ, ఇలాంటి అఫర్మేషన్స్ రాయండి. ఆ వాటర్ బాటిల్ మీద రాసి ఆ వాటర్ బాటిల్ నైట్ టైం పట్టేసి ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల మేనిఫెస్టేషన్ అవుతుంది. అయితే చాలామంది నమ్మరండి. సో నా క్లయింట్స్ చాలామంది మిరాకిల్స్ చేశారు. సో బ్యాచెస్ ఈ 7 daysలో నేను వాళ్ళకి లైవ్లో చూపించాను. వాళ్ళు చాలామంది షాక్ అయిపోయారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనకు తెలియదంతా అబద్ధం అనుకుంటామండి. ఎందుకంటే న్యూటన్, అరే బాబు భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందంటే రాళ్ళేసి కొట్టారు, రాళ్ళేసి, అరే నువ్వు పిచ్చోడురా అన్నారు. హెన్రీ ఫోర్డ్ ఏమన్నా తెలుసా అండి, నేను గుర్రానికన్నా వేగంగా పరిగెట్టే వస్తువుని ఇనుప ముక్కలతో తయారు చేస్తానంటే అరే పిచ్చోడు అన్నారు. జాన్ ఎఫ్ కెనడీ అమెరికా ప్రెసిడెంట్, నేను అంతరిక్షం మీదకి మనుషులు పంపిస్తాను అన్నప్పుడు జాన్ ఎఫ్ కెనడీని అరే ఈడేం ప్రెసిడెంట్ రా పిచ్చోడు అన్నారు. కానీ ఈ ప్రపంచంలో మనకి తెలియనివన్నీ ఎవరైనా చెప్పినప్పుడు ఫస్ట్ పిచ్చోళ్ళు అంటాం, అది ఇలాంటివి తెలిసినప్పుడు గొప్పోడు అంటామండి. సో మసారా ఎమోటోని కూడా ఫస్ట్ పిచ్చోడు అన్నారు. తర్వాత అతను ఇలా కాదు, ప్రజలకు ఒక సైంటిఫిక్ ప్రూఫ్స్తో చూపిస్తే నమ్ముతారని చెప్పేసి అతను రాసిన పుస్తకంలో నేను చదివినప్పుడు ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే, ఒక వాటర్లో ఇన్ని మెసేజెస్ ఉంటాయా. ఏమనకి విధంగా చూడండి, వాటర్ మాలిక్యూల్ బిఫోర్ ప్రేయర్. అయితే ఇంకోటి కూడా చేశారండి, నేను కూడా మనం చెప్పాను, సబ్ కాన్షియస్ మైండ్ అనేది ప్రేయర్ ద్వారా యాక్టివేట్ అవుతుంది. మనం ఈ వాటర్ అట్లా తీసుకుని దీనికి కృతజ్ఞత చెప్తూ ఒక ప్రేయర్ చేశారండి, మంచి మ్యూజిక్ పెట్టి. ఆ వాటర్ మాలిక్యూల్ షేప్ చూడండి, ఇక్కడ ఆఫ్టర్ ప్రేయర్, బిఫోర్ ప్రేయర్ యొక్క వాటర్ మాలిక్యూల్ షేప్ ఎలా ఉందో చూడండి. అందువల్ల మీరు వాటర్ తాగేటప్పుడు థ్యాంక్ యూ అని చెప్పండి, ఐఎమ్ హ్యాపీ అని చెప్పండి. ఐఎమ్ హ్యాపీ అన్నప్పుడు ఈ వాటర్ లోనికి వెళ్తుంది, ఏం చేస్తుంది, మన బాడీలో 70% వాటర్ ఉన్నాయి కదండి, ఆ మాలిక్యూల్స్ని యాక్టివేట్ చేస్తుంది, మెటబాలిజం పెరుగుతుంది. అద్భుతమైన పవర్ ఉందండి వాటర్లో. సో ఇది వాటర్ యొక్క మెసేజ్, మనకి చెప్పని మెసేజ్ వాటర్. సో వాటర్ తాగేటప్పుడు ఏదైతే మీరు మేనిఫెస్టేషన్ చేయాలనుకున్నారో, లాస్ట్ టైం దగ్గర ఒక క్లయింట్ వచ్చారండి, సమ్ హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నారు. నేనేం చెప్పానంటే, మీరు ఒక వాటర్ బాటిల్ తీసుకోండి, ఐఎమ్ హెల్దీ అని రాయండి, ఐఎమ్ హెల్దీ అని రాసి దాని మీద స్టిక్ చేయండి. స్టిక్ చేసి ఆ వాటర్ తాగండి. ఫస్ట్ ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు అని అన్నారనమాట. నేను అన్నాను, ఫస్ట్ నేను చెప్పింది ఒక 30 days చేయండి, 30 రోజులు చేయమని చెప్పాను. సీ ద మ్యాజిక్ అని చెప్పాను. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే అతనికి ఆల్మోస్ట్ హెల్త్ ఇష్యూ క్లియర్ అయిపోయిందండి. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ వాటర్. సో మీరు డబ్బు కావాలనుకుంటే డబ్బు రాయొచ్చు, హెల్త్ కావాలంటే హెల్త్ రాయొచ్చు. సో ఈ వాటర్ మేనిఫెస్టేషన్ ద్వారా చాలా మంది మిరాకిల్స్ చేశారండి. దిస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ వాటర్. ఫెంటాస్టిక్ అండి. జనరల్గా మీరు నాకు చెప్పినట్లు ఎవరైనా ఏదైనా చెప్తున్నారు అని అంటే పిచ్చోని చూసినట్టు చూస్తారు కానీ, బట్ ఇది సైంటిఫిక్ ప్రూఫ్ ఇక్కడ మీకు ఇమేజెస్ లో కూడా చూపిస్తున్నారు కాబట్టి. ఎగ్జాక్ట్లీ, ఇమేజెస్ లో పేరు కూడా చెప్తున్నారు, క్లారిటీ. హిస్ నేమ్ కాల్డ్ డాక్టర్ మసారో ఎమోటో, ద హిడెన్ మెసేజెస్ ఇన్ వాటర్. అది కూడా మామూలు బుక్ కాదండి, న్యూయార్క్ టైమ్ బెస్ట్ సెల్లర్ బుక్. అంటే మీరు చూడండి, కొన్ని మిలియన్స్ ఆఫ్ కాపీస్ అమ్ముడిపోయింది, మిలియన్స్ ఆఫ్ కాపీస్ అసలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది ఆన్లైన్ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆన్లైన్ క్లాస్ ఈ మంత్లో ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? ఎస్ సార్. సో ఇప్పటికే ఇంతకుముందు ప్రీవియస్ బ్యాచెస్ కంప్లీట్ చేసాం. దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్తో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అయితే ఈ November 15 నుంచి 1 week కోర్స్ అనేది కండక్ట్ చేస్తున్నామండి. అయితే ఇంతకుముందు 7 modules ఉండేవి, ఇప్పుడు నేను 9 modules చేశాను. డైలీ మార్నింగ్ 6 to 7:30
1.5 hour 7 days కోర్స్ అండి. ఇది November 15th నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఓన్లీ లిమిటెడ్ పీపులే తీసుకుంటున్నాను. సో ఫ్యూ సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు. డెఫినెట్గా అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక అన్వర్ గారి ఆన్లైన్ సెషన్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. సో November 15th నుంచి ఉంటాయి క్లాసెస్. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే వెంటనే సంప్రదించండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.